ఏమైంది? ఇంట్రెస్ట్ లేదా? సలీం చెప్పాడు నువ్వు చాలా హాట్ అని. నీకే నా మీద ఇంట్రెస్ట్ ఉందని సలీం చెప్పాడు. సలీం ఏ బిజినెస్ గురించైనా అనుకున్నాడంటే చేసే వరకు వదిలిపెట్టడు. ఇవి రెండు సరిపోవంటారా? పర్లేదే, కొంతమంది అమ్మాయిలు ఉంటారు బాడీతో పాటు మనసు కూడా ఇచ్చేస్తారు. అటువంటి వాళ్ళని వదలడం చాలా కష్టం. నీలాంటి అమ్మాయికి ఈ విషయం బాగా తెలుసుగా. సార్ ఎక్కడ? లోపల ఉన్నారు. ఓసారి పిలు. ఏంట్రా ఇది? ఏమైంది? కొంతమంది నిన్ను చంపడానికి కింద వెయిట్ చేస్తున్నారు. అది నాకు తెలుసు. నీ మీద ఒక్క కేసు కూడా ఉండదనుకున్నాను. సలీం భాయ్, కోర్టులో ఉన్న కేసులన్నీ అయిపోయాయి. అందుకే కదా నన్ను చంపాలని ప్లాన్ చేస్తూ తిరుగుతున్నారు వీరు. అది సరేలే. సలీం, ఏంటి కింద ఏమైనా ప్రాబ్లం చేస్తున్నారా? వీడిని చంపడానికి కింద గూండాలు వెయిట్ చేస్తున్నారు. కానీ వాళ్ళు కాదు ప్రాబ్లం. ఒక అమ్మాయి కనిపించడం లేదని పోలీసులు ఇంట్రాగేషన్ కోసం వచ్చారు. పోలీసులు వచ్చారంటే ఇంకా మీడియా కూడా వస్తారుగా. మీరెంత మాజీ ఎంపీ అయినా మీ మొహం కెమెరాలు వస్తే జనాలు చూస్తారుగా. అలా చెప్తే మనం ఇక్కడి నుంచి బయలుదేరాలా? అదే కదా సేఫ్. నువ్వురా, ఆ మొబైల్ ఇవ్వు. వాడు ఎంత మనవాడైనా ఈ రోజు వాడికి ప్రాబ్లం వస్తే నాకు సంబంధం లేదు. మనం ప్లాన్ చేసినట్టే అన్ని జరగాలి. ఏం కారణం చేతనా ఆగకూడదు. కోట్లలో జరిగే డీల్ ఇది. ఏమైనా జరిగితే చాలా మందికి జవాబు నేను చెప్పాలి. నాకు తెలుసు కదా. ఏమైనా సరే ఈ రోజే ఆ డబ్బులు ఇక్కడి నుంచి మార్చాలి. సలీం, నీ మీద ఉన్న నమ్మకంతోనే వెళ్తున్నాను. మీరు భయపడకుండా వెళ్ళండి, నేను చూసుకుంటాను. రండి. రేయ్, నేను బయలుదేరుతున్నాను. మిగతా విషయాలు సలీం చూసుకుంటాను. ఓకే, మీరు వెళ్ళండి. ఇలా చూడు, నువ్వు కూడా వెళ్ళు. అదేంటి అలా మాట్లాడతారండి సలీంజీ? నేను ఎలాగూ ఇక బయటికి వెళ్ళలేను. అది కాకుండా నేను ఇక్కడ ఒంటరిగా ఉండలేనుగా. బాబీ, ఇలా రారా. రారా. రే, మొత్తం లాగించేయకో. బాయ్, ఒక విషయం. నేను అబ్బాయిని లోపలికి తీసుకువెళ్ళడం ఈ ఫ్లాట్లో అమ్మాయిని చూసేసింది. నేను బెదిరించాను. ప్రాబ్లం అవుతుందా? ఈ ఫ్లాట్లోనా? పర్వాలేదు, మన మనిషే. తను కూడా మీ మనిషేనా? ఈమె భర్త మన బ్యాంకు నుంచి కొంత లోన్ తీసుకున్నాడు. నేనేమి తనఖా పెట్టుకోలేదు. అయితే ఫ్రీనా? నువ్వు అమ్మాయిని చూసావా? చూశాను. ఎలా ఉంది? సూపర్గా ఉంది. ఆమె భర్తకి నేను 1 వీక్ టైం ఇచ్చాను డబ్బులు కట్టడానికి. ఆ లోపల వాడు డబ్బులు ఇవ్వకపోతే ఆ అమ్మాయి మన గెస్ట్ హౌస్ లో ఉంటుంది. ఇదేదో బాగుంది. ఇక వాడి డబ్బు తిరిగిచ్చినా మనం తీసుకోవద్దు. అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వు ఒక పని చేయి, నువ్వు కిందకెళ్ళుండు. ఒకవేళ పోలీసులు వస్తే వెంటనే నాకు ఫోన్ చేయి. నేను ఫ్లాట్ లోనే ఉంటాను. పోలీసు రాకపోతే బయట వాళ్ళని మాత్రం పంపించుకో.